రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. దీక్షలకు కూర్చున్నవారు సుగుణమ్మ, శశికుమార్, నరసింహులు, వెంకట లక్ష్మమ్మ. దీక్షలు ప్రారంభించిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న కదిరి, నియోజకవర్గ కార్యదర్శి టిఎండి ఇలియాజ్ మరియు జిల్లా నాయకులు మున్నా दिमंस दशमलव 1 सर्वे नंबर 83 कुंभकोणम पे विकाराना జరిపించాలి 2 సర్వే 1735-1 లోయోగులకు ఇచ్చిన అక్రమ పత్తాలను రద్దు చేయాలి 3 అరులైన పేదలకు ఇండ్ల పత్తాలు మంజూరు చేయాలి 4 పేరాల ముసుగులో ధనవంతులకు పత్తాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన కార్యాలు తీసుకోవాలి। ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్న రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్, వరప్రసాద్, రాజేష్, మణి నాయక్, టిఎండి నోమాన్, ఆర్సీపీ కడీరి మండల కార్యదర్శి శేఖర్ హరిస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। బ్యాంక్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టీచర్లు, లెక్చరర్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ₹1,00,000 జీతాలు తీసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ మున్వర్ హుస్సేన్ ఆర్ఐ పాపం పేదల వాళ్ళగా గుర్తించి పాపం పట్టాలు ఇచ్చాడు। రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా అర్హులైనటువంటి నిరుపేదలకు ఇల్లు పట్టాలి అని చెప్పి మొర్ర పెట్టుకుంటే మాత్రం ఈ అధికారులు మాత్రం స్పందించరు। ఇటీవల కాలంలో కూడా 6 నెలల క్రితం శీర్షికలో వచ్చింది, పుట్టలో పట్టాలు అమ్ముకోవడానికి కట్టలు నోట్ల కట్టలు చెప్పే పేపర్ కూడా లక్షలు కట్టల రూపాయలు, ₹500 నోట్ల కట్టలు కూడా జరిగింది। కానీ ఈ అధికారులకు సిగ్గుందా అని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం। ఈ అధికారులు ఈరోజు ఇంత జరిగినా కూడా ఈ అధికారులు సీమూనత్తర సిగ్గుందా అని ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను। ఈ అధికారులు రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీగా ఇంత జరుగుతున్నా కూడా ఈ అధికారులు పట్టించుకోకుండా ఉన్నారంటే ఈ ఆర్ఐ మున్వర్ దోచుకున్నటువంటి ₹1,00,00,000 మీకేమైనా ముడుపులు పుట్టాయని చెప్పి మేము రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ప్రశ్నిస్తున్నాం। ఒక పేదవానికి $1.5 వల్లంటే సంవత్సరాల కొద్దీ మీ చుట్టూ తిరిగి కాళ్ళలో చెప్పులు అరిగి ఈరోజు పైన కూడా వాళ్ళకి ఎవరు, కానీ దరిగుడు కట్టలు ఇస్తే ఈరోజు పట్టాలు ఇస్తున్నారు। ఇది సమంజితమై ఎంత దుర్మార్గం అని చెప్పి ఈరోజు రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం। ఇప్పటికైనా కానీ మా డిమాండ్ చెప్తున్నాం, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా సర్వే నెంబర్ 83లో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలా, అలాగే సర్వే నెంబర్ 1735 1A1లో కూడా అక్రమ పట్టాలు తినటువంటి పట్టాలు రద్దు చేయాలా, అర్హులైనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలం తక్షణం ఇవ్వాలా, పేదల ముసుగులో ధనవంతులకు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలా, చట్టపరమైన చర్యలు లేని పక్షంలో పెద్ద ఎత్తున దశల వారీగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు మొదలెడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం। అందులో భాగంగానే ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈరోజు నిరాహార దీక్ష మొదలుపెట్టింది। ఇక్కడి నుంచి దశల వారీగా పోరాటం సాగిస్తామని చెప్పి మా సమస్య పరిష్కారమై అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇచ్చేంత వరకు, అక్రమ పట్టాలు తినబడి రద్దు చర్యలు తీసుకునేంత వరకు కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కదిరి నియోజకవర్గ పరిధిలో జిల్లా కార్యదర్శి ఆర్సీపీ జిల్లా కార్యదర్శి నాగన్న సమక్షంలో ఇక్కడ ఈ యొక్క భూ వివాదాలపై, భూ సమస్యలపై మరియు అక్రమ భూదందాలపై ఇక్కడ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఈరోజు నా తరఫున సంఘీభావం తెలపడం జరుగుతోంది। విషయం ఏమంటే ఈ ప్రభుత్వాలు మారుతూ ఉండి సామాన్య ప్రజలకు ఎటువంటి మేలు జరగకుండా ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఎటు కాకుండా తయారవుతున్నాయి। బలం ఉండేవాడు ఆర్థికంగా ఎదగడము, బలం లేకుండా పేదరికంలో ఉండే సామాన్య ప్రజలు ఈరోజు ఇంకా నలిగిపోవడము ఇదే తంతు జరుగుతోంది। 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదోనికి ఎటువంటి న్యాయం జరగడం లేదు। ఒక అధికారి దృష్టికి పోతే ఆ పేదోని మాదిరిగా చూస్తున్నాడు, కానీ వానికి న్యాయం చేయకుండా అధికారులు డబ్బు ఉండే వాళ్ళకి తొత్తుగా ఈరోజు
పనిచేయడము ఎంతో బాధాకరమైన విషయము. వీళ్ళ యొక్క డిమాండ్లు ఈరోజు ప్రజల కోసము, ప్రజా సమస్యల కోసము వీరు తీసుకొని రావడం జరుగుతోంది. వీరి యొక్క డిమాండ్లు అధికారులు చూసి వీళ్ళని త్వరగా ఈ డిమాండ్లను పరిష్కరించు మార్గం వైపు ఆలోచన చేయాలని నేను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్సీపీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్. మహిళా సంఘం అధ్యక్షురాలు సుగుణమ్మ గారికి, వెములమ్మ గారికి, శశి గారికి, నరసింహులు గారికి అందరికీ మా యొక్క విప్లవ ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క శిబిరం డిమాండ్స్ ఉన్నటువంటి సర్వే నెంబర్ 83లో దాదాపుగా 8 నెలల నుండి కుంభకోణంపై రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్డీఓ గారి దృష్టికి మొత్తం వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు, వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బుతో సహా వీడియోలతో సహా చూపించినా కూడా అధికారులు ఇంతవరకు కూడా దీనిపైన చర్యలు తీసుకోలేదు. మరి భూ కబ్జాదారులు మరి ఆర్ఐ మునవర్ హుసేన్ గారు పబ్లిక్గా వాళ్లకు పట్టాలు ఇచ్చి మొత్తం అంతా పాపం ఉద్యోగస్తులు కూడా ఇచ్చినారంటే వీళ్ళ కుంభకోణం ఎంత ఉందని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్. దాదాపుగా 8 నెలల నుంచి 83 సర్వే నెంబర్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళందరి మీద కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు ప్రతి ఒక్కరికి కూడా మేము వినతి పత్రాలు అందజేశాము. ఎందుకంటే లక్షల సొమ్ము చేసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు మాత్రం న్యాయం చేయడం లేదు. జగనన్న ప్రభుత్వంలో 1 సెంటు 1.5 సెంటు భూమి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అత్తకోటి, మామకోటి, అల్లునికోటి చెప్పని పట్టాలు చేసుకుంటున్నారు తప్ప పేదల గురించి అయితే ఆలోచించడం లేదు. అర్హులైన పేదవారికి ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పారే కానీ ఇంతవరకు ఎవరికి కూడా పేదవాళ్ళకి కాదు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీలు బాగా ఉద్యోగస్తులు లక్షల జీతాలు సంపాదించుకున్న వాళ్ళకు తప్ప పేదవాళ్ళకు న్యాయం జరగడం లేదని చెప్పి రాయలసీమ మహిళా సంఘం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన పేదవారికి ఇండ్ల పట్టాలు ఇచ్చేంత వరకు మా రిలే దీక్షలు కొనసాగిస్తామని, ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. అక్కడ జరుగుతున్న కుంభకోణాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఇవన్నీ అధికారులు. లేని పక్షంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు ఉధృతం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3వ నెంబర్ సర్వే భూమిలో నిరుపేదలకు అన్యాయం జరిగింది. అందుకోసము మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధమైనాము. మున్వర్ హుసేన్ గారు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మీరు దీనిపైన తక్షణం చర్య తీసుకొని మాకు నిరుపేదలు ఎవరు అర్హులు ఉన్నారో, అర్హత కలిగి ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. దీని విధంగా ప్రతిరోజు ఇదే విధంగా మేము ధర్నా చేసి లాస్ట్కు అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు